ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఖమ్మం పర్యటనలో తెలంగాణ గ్రామాల్లో బీఆర్ఎస్ గద్దలు కూలగొట్టాలని ఇచ్చిన పిలుపుపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ జెండా గద్దలకు మేడారం గద్దలకు ఉన్నంత శక్తి ఉందని, వాటి జోలికి వస్తే ఎవరైనా మాడి బసవ్వాల్సిందేనని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని సమాధి చేయడం కాదు, ఆయన సొంత మంత్రులే ఆయనకు రాజకీయ సమాధి కట్టేలా ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఒక ఫ్రాక్షన్ నాయకుడిలా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మనము ఆఖరి ఎలక్షన్ మునుగోడు ఎలక్షన్ పోయినాం, హుజురాబాద్ ఎలక్షన్ పోయినాం, తర్వాత హుజూర్ నగర్ ఎలక్షన్లకు పోయినాం, తర్వాత అనేక హైదరాబాద్ మంగళాట్ కార్పొరేషన్ కన్వెన్షన్ ఎలక్షన్ కూడా పోవడం జరిగింది. రకరకాల పోయినాం. సో ఈరోజు మనము రోజు చూస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి పాలన ఒక్క అబద్ధాలతో పాలన నడుస్తూ ఉంది. 6 గ్యారెంటీలు నిలబెట్టడం జరిగింది, 420 హామీలు నిలబెట్టడం జరిగింది. రోజుకొక మాట నిన్న మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, నిన్న మాట్లాడతాడు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేస్తారట, మొత్తం కూడా సమాధి చేస్తారట. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సమాధి చేస్తారన్నమాట. తీవ్రంగా సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. నీకు సమాధి కట్టబోతా ఉన్నారు, నీ అనుచర క్యాబినెట్ మంత్రులే నీకు సమాధి కట్టబోతున్నారు. నువ్వు మరి విదేశీ పర్యటనలో వారం రోజులు పోతావట, ఇక్కడికి వచ్చారంటే నీ సీట్ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. అలా పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళందరూ తిరగబడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు సంకట చూడటానికి నువ్వు రంగం సిద్ధం చేసుకుంటావని కూడా చెప్పడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఒక్కసారి మరి పల్లెత్తు మాట బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి ఒక్కసారి పూ అని ఉంచా ఎక్కడికో కొట్టుకో పరిస్థితి ఉంటుంది. అది ఒకటేమో ఆ మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి, రాజ్యాంగ పరిధిలో ఉండి, ఆయనను రాజ్యాంగాన్ని పరిరక్షించే ముఖ్యమంత్రిగా ఉంది. నిన్న సంఘ విద్రోహులు మాట్లాడినట్టు బీఆర్ఎస్ పార్టీ గద్దలు కూల్చండి అని చెప్పేసి మాట్లాడారు. బీఆర్ఎస్ గద్దలంటే అవి సమ్మక్క సారలమ్మ గద్దలతో సమానం.